స్కీములపైనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధారపడటంతో ఓటర్లందరినీ బెదిరిస్తున్నారా? స్కీములు ఆగిపోతాయి నేను రాకపోతే అధికారంలోకి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారా? మరి రాబోయేటువంటి స్పీచ్లలో ఇవే హైలైట్ కాబోతున్నాయా ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్పీచ్లు ఇచ్చినా ఏమైనా కానీ స్కీముల పైన ఆధారపడ్డనంటే ఆయన రాబోయేటువంటి రోజుల్లో నేను కనుక అధికారంలోకి రాకపోతే స్కీములు ఆగిపోతాయి, నాకు ఓటేయకపోతే ఏది దక్కదు మీకు అనేటువంటిది ఓటర్లని ప్రభావితం చేసేలాగానే మాటలు మాట్లాడుతున్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏమంటారు దీనికి సంబంధించి? ఇవే హైలైట్ కాబోతున్నాయి మరి రాబోయేటువంటి రోజుల్లో? నేను ఓడిపోతే అని పదే పదే అంటున్నాడు. నీకు గుర్తుంది కదా రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ. రాజ్దీప్ సర్దేశాయ్తో ఇంటర్వ్యూలో ఇదే ఏముంది, నేను ఓడిపోతే నో రిగ్రెట్స్. గుర్తుందా? ఆ రోజు రాజ్దీప్ సర్దేశాయ్ అన్నదానికి ఏమన్నాడు? నో రిగ్రెట్స్ అన్నాడు. ఆ రోజు రాజ్దీప్ సర్దేశాయ్తో నో రిగ్రెట్స్ అన్నాడు కదా, ఇవాళ ఏంటంటే మళ్ళీ ఇట్లా బెదిరెత్తున్నాడు. అంటే ఎందుకని పదే పదే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఓడిపోతే అనే పదాలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఇక ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఏది, జనం ఎటు ఫిక్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. మీరెవర్రా ఫిక్స్ చేయడానికి? నేనే ఫిక్స్ అవుతాననా? అతను ఫిక్స్ అవ్వబట్టే, తనకి ఓటమి ఖాయమని ఫిక్స్ అవ్వబట్టే ఇప్పుడు ఈ మాటలు. నిన్న ఆ పామర్రు సభలో ఏది, సీఎంగా నేను ఉండకపోతే మీకు విద్యా దీవెన ఉండదు, వసతి దీవెన ఉండదు, వ్యవసాయం ముందుకు సాగదు, రైతులు చతికిల పడిపోతారు. ఇప్పుడు సాగుతుందా వ్యవసాయం? ఇప్పుడు రైతులు ఎగిరే ఉన్న గెంతులు వేస్తున్నారా? నీ 5 ఏళ్ల పరిపాలనలో వ్యవసాయం కుదేలైంది, రైతులు ఎప్పుడో చతికిలు పడ్డారు. అదే కదా, రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం, ప్రతి రైతు నెత్తిన 2,45,000 అప్పు. ఇంకేమి చతికిల పడాలి, ఇంకేమి ముందుకు సాగాలి? అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అయిపోతారంట. నేను కనుక ఓడిపోతే అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అయిపోతారంటే ఆల్రెడీ నీ చెల్లెమ్మలు మమ్మల్ని చిన్న భిన్నం చేసిందే మా అన్న అని చెప్తున్నారు. గల్లీలో ఒక చెల్లి చెప్తోంది, షర్మిల, ఏమని, నన్ను నాశనం చేశాడు, నన్ను రోడ్డు మీదకి ఇడ్చాడు, నా ఆస్తి అంతా కాజేశాడు, మా నాన్న నాకు ఇచ్చిన భూములు ఆస్తులు మెడబెట్టి గంటేశాడు కదా సొంత చెల్లిని. పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్లో చెప్పాడు కదా, చెల్లిని గోడకేసి కొట్టిన అన్న అన్నాడా? నీలాగా నేను చెల్లిని నేలకేసి గోడకేసి కొట్టిన అన్నను కాదన్నాడు. ఇంకో చెల్లేమో ఢిల్లీలో మా అన్నను అసలు గెలిపివ్వకండి, పొరపాటు. అసలు చెల్లెళ్ళు అన్నను ఓడించమని పిలిపించిన చెల్లెళ్ళని ఎక్కడన్నా చూసావా? అంటే నేను దిగిపోతే అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నమైపోతారు అంటే నువ్వు గెలిచి మాత్రం, నువ్వు ఉండి మాత్రం నీ చెల్లెమ్మలు చిన్న భిన్నం కాలేదా? సీఎంగా నువ్వు ఉండే నీ చెల్లెమ్మలు చిన్న భిన్నం అయిపోతే, నేను ఓడిపోతే అక్క చెల్లెళ్ళు చిన్న భిన్నం అయిపోతారు. ఎలా చూస్తావు ఆయన స్పీచ్ని? అంటే ఓటమి భూతం వెంటబడి తరుముతోంది. కళ్ళు మూస్తే ఓటమి, కళ్ళు తెరిస్తే ఓటమి. ఆ ఓటమి ఫ్రస్ట్రేషన్తో వచ్చిన మాటలే రాజ్దీప్ సర్దేశాయ్తో ఇంటర్వ్యూలో చెప్పింది కానీ, నిన్న పామర్రు మీటింగ్లో చెప్పింది కానీ. ఇప్పుడు నీకు తెలుసమ్మా, ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు పెడితే నెక్స్ట్ ప్రభుత్వం వాటిని కంటిన్యూ చేస్తుంది, రద్దు చేయదు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ కొన్ని పెట్టింది, ఎన్టీ రామారావు కొన్ని పెట్టాడు. అసలు సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీ రామారావు అంటారు. ఆయన ఏంటి, ఈ పేదలకి పక్కా గృహాల నిర్మాణ పథకం ఉంది కదా, అప్పట్లో ఇందిరాగాంధీ టైంలో ఒక 300-150 ఇచ్చేవాళ్ళు, గుడిసెలు వేసుకోమనేవాళ్ళు, తాటాకులు ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు. ఆ స్థానంలో ఈయన ఏం చేశాడు రామారావు, పేదలకు పక్కా గృహాలు
పేదోడు కూడా సిమెంట్ స్లాబ్ కింద ఉండాలి, కాంక్రీట్ బిల్డింగ్ ఉండాలి, ధనికుడికైనా కాంక్రీట్ బిల్డింగ్ అని పేదలందరికీ ఆయన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. తర్వాత బీజేపీ ఇప్పుడు మోడీ కూడా అన్నాడు కదా, హౌసింగ్ ఫర్ ఆల్, ఏంటి దాని పేరు ఆ స్కీమ్, అందరికీ ఇళ్ళు. ఇప్పుడు రామారావు పెట్టిన పథకాలని తర్వాత వచ్చిన చెన్నారెడ్డి తీసేశాడా, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తీసేశాడా, చంద్రబాబు తీసేశాడా? ఇంకా కొత్త పథకాలు పెడతారు. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడంటే కొత్త స్కీములు వస్తాయి, ఉన్న స్కీములు కంటిన్యూ అవుతాయి. అంతేగాని సీఎంగా నేను దిగిపోతే మీకు వసతి దీవెన ఉండదు, విద్యా దీవెన ఉండదని ఆయన చెప్పినా జనం నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా నమ్మకూడదు అని జనం ఫిక్స్ అయిపోయారు. ఇక అర్థమైపోయింది. ఇప్పుడు జనం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు నేనే సరిగ్గా అర్థం చేసుకోవట్లే. ఇప్పుడు ఆయన అందరూ జగన్మోహన్ రెడ్డిలా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి 125 స్కీములు రద్దు చేశాడు. గత ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఇలా స్కీములు రద్దు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడమ్మా. ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఆయన ఏదో 450 డబ్బులకో ఏమి ఇచ్చేవాడు. తర్వాత చంద్రబాబు అయ్యాడు, పేరు మార్చాడు, దాన్ని 900 వ్యాధులకు విస్తరింపజేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దాన్ని ఇంకో 1400 1200 జబ్బులకో వర్తింపజేస్తానంటాడు. తీసేస్తారా? ఎవరైనా సరే ఒక స్కీమ్ వచ్చిందంటే స్కీమ్ను ఇంకో ప్రభుత్వం రద్దు చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. 125 స్కీములు రద్దు చేశాడు. ఎస్సీలై 27, బీసీలై 30, ముస్లిం మైనారిటీలై 20, ఎస్టీలై 17 స్కీములు రద్దు చేశాడు అన్నమాట. అన్నా క్యాంటీన్లు లేవు, చంద్రన్న బీమా లేదు, పండగ కానుకలు, రంజాన్ తోఫా, సంక్రాంతి గిఫ్ట్, ఫుడ్ బాస్కెట్, మొత్తం స్కీములన్నీ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి అందరూ తనలాగే ఉంటారని చివరికి ఓటర్లను కూడా భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. దీన్ని నువ్వు ఎలా చూడాలి? బెదిరింపులుగా చూడాలన్నమాట. ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని బెదిరించాడు? ప్రతిపక్షాలను బెదిరించాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి మీద కేసులు, జైళ్ళు మనం చూసాము. మీడియాని బెదిరించాడు, చూసావు కదా. మీడియా 2430 జీవో ఒకటి తెచ్చాడు. కొన్ని ఛానల్స్ అసలు అసెంబ్లీ కవరేజ్కే రావడానికి వీల్లేదన్నాడు. జర్నలిస్టుల మీదే కేసులు పెట్టారు. మొన్న సభలో, సిద్ధం సభలో కొట్టారు కదా, ఎవరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణని, శివకుమార్ని, ఈనాడు పరమేశ్వరరావుని. అంటే మీడియాకి బెదిరింపులు, ప్రతిపక్షాలకి బెదిరింపులు, ఐఏఎస్లకి బెదిరింపులు. ఐఏఎస్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ బెదిరింపులే, జడ్జీలకు కూడా బెదిరింపులే కదా. ఏది జ్యుడిషియరీ చివరికి న్యాయమూర్తులే ఈయన బాధితులు. అంటే 4 ఎస్టేట్స్ని బెదిరింపులు, అంతటితో ఆగల. ఈ 4 ఎస్టేట్స్కి మూలం ఏది, పునాదేది? జనం. దీన్నే బెదిరిస్తే పోలా, 4 ఎస్టేట్లు ఏంటి బెదిరించేది? ఏకంగా జనాన్నే బెదిరిద్దామని ఇక ఓటర్లనే బెదిరించే ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడనమాట. ఏ ముఖ్యమంత్రి అయినా జనాన్ని బెదిరించాడట? నాకు తెలిసి అయితే తెలియదు. జనాన్ని బెదిరించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓకే, సో ఆయన భయాన్ని లోపల పెడుతున్నారో లేకపోతే ఓటర్లని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఏ సభలోనైనా పలానా పని చేశానని చెప్పకుండా మీరు నాకు ఓటేకపోతే ఈ స్కీమ్లు ఏవి రావు, సో ఈ రకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయాలకి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా, అసలు ఏం చేస్తారు చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే. నమస్తే.